హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే అదిరిపోయే డిజైన్స్ అండి. పెళ్లి కూతురు కోసం మనం డిజైన్ చేసినటువంటి బ్లౌజెస్ అనమాట. నెట్ ప్యాటర్న్లో వేసిన డిజైన్స్, అంటే ఒకటే వేసాను నెట్ ప్యాటర్న్లో. అసలు ఎంత బాగుందో మొత్తం మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక. సో మొత్తం టోటల్గా 5 బ్లౌజెస్ కల్పన గారు మనకి ఆర్డర్ చేసుకున్నారనమాట. పాపం 1 మంత్ బ్యాకే మనకి ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా 1 మంత్ పైన పట్టింది. సో వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కల్పన గారు. అసలు అవుట్పుట్ అయితే అద్దిరిపోయాయి అనమాట. 5 బ్లౌజెస్, ఇంకా 2 బ్లౌజెస్ ఏమో వాళ్ళ అత్తగారు అనమాట. అవి కూడా చాలా బాగున్నాయి. సో అవి కూడా కొంచెం ఫినిషింగ్ వర్క్, అంటే స్టోన్స్ అవి పెట్టారనమాట, కొంచెం డ్రై అవ్వాలి. సో ఈ 5 బ్లౌజెస్ అలాగే ఇంకొక 2 బ్లౌజెస్ ఏంటంటే ఇప్పుడు నేను అర్జెంటుగా కొరియర్ వేసేయాలండి, వెళ్ళిపోయి నెల్లూరుకి. ఇది వినీషా గారు మనకి నెల్లూరు నుంచి కొరియర్ చేశారనమాట. బ్లౌజెస్, ఆది బ్లౌజు అలాగే స్టిచ్చింగ్ చేయమని చెప్పేసి, వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసామని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వినీషా గారు. మీ బ్లౌజెస్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంక నేను డిటిడిసికి వెళ్ళాలి. సో ఫస్ట్ ఏంటంటే ఈ 2 బ్లౌజెస్ మీకు నేను ఇంకా షేర్ చేసి ముందు వెళ్ళి కొరియర్ వేసాక మిగతా ఈ 5 బ్లౌజెస్ అండ్ 2 బ్లౌజెస్, 7 బ్లౌజెస్ కల్పన గారిని మీకు నేను షేర్ చేస్తాను. విత్ శారీస్ అండ్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ ఈ డిజైన్ చూడండి. ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్లో ఉందని చెప్పచ్చు అనమాట. ఈ ఆల్ ఓవర్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు భలే ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. అంతా చక్కగా చుట్టూతో స్టోన్స్ ఒకటి వచ్చేసి ఇదంతా స్టిచెస్ లవంగం స్టిచ్ లాగా చాలా బాగుంటుందండి. ఇంకా శారీ కలర్ అన్నది మనకి బ్లౌజ్ పీసెస్ పంపించారు వినిషా గారు. మామూలుగా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పంపించారండి. ఇలా బార్డర్ వచ్చేసింది నాకు ఇలా, కాబట్టి మీరు విడిగా ప్లెయిన్ క్లాత్ తీసేసుకొని పింక్ దాని మీద వర్క్ చేయండి. శారీ కలర్ అనేది ఇలాగ ఎల్లో షేడ్ అని చెప్పారు. సో ఎల్లో అండ్ సిల్వర్ ఆ 2 కాంబినేషన్స్తో మనం ఇలా డిజైన్ చేసామన్నమాట. అసలు అదిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది ఇప్పటికీ మనం చాలా సార్లు వేసున్నాము, అయినా కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వల్ల మీకైతే నేను షేర్ చేస్తున్నాను. హ్యాండ్స్కి చక్కగా ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను అనమాట. ఇంకా కుందన్స్ పెట్టడానికి కొంచెం టైం అయితే పట్టిందండి. కొంచెం కాదు, చాలా టైం పడుతుంది. కుందన్స్ పెట్టాలంటే చాలా, నేను మిషన్స్ ఆఫ్ చేసుకోవాల్సింది. ఎందుకంటే మిషన్స్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే కుందన్స్ పెట్టలేను అనమాట. ఎందుకంటే అవి పద్దాక తెగుతూ ఉంటే వాటి దగ్గరే ఉండాలి. సో వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయలేము, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేము అనమాట. సో అందుకని ఇంకా ఇలాగా మిషన్స్ ఆఫ్ చేసుకొని కుందన్స్ అయితే పెట్టాయి. ఇవి కానివ్వండి, ఇంకా కల్పన గారి అన్నీ కూడా అసలు అంతా బాగా వచ్చాయి. బ్యూటిఫుల్గా ఉంది ఈ డిజైన్ అయితే. ముందైతే ఇంక ఈ 2 నేను లేట్ అయిపోద్ది కదా. సో అందుకనే ఫస్ట్ అయితే నేను ఇంక ఈ 2 బ్లౌజెస్ కొరియర్ చేసేసేసి వచ్చాక మిగతా నేను షేర్ చేస్తాను. అయితే ఇది కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉందండి. ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇదే నెక్ ప్యాటర్న్లో మనం వేసినటువంటి డిజైన్స్ సేమ్ ఇదే డిజైన్గా చాలా బాగా రీచ్ అవుతుందండి. ఈ డిజైన్ అయితే మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు ఈ డిజైన్కి. అసలు ఎంత బాగుందో చూడండి. ఫినిషింగ్ మెయిన్ ఏంటంటే ఫినిషింగ్ అండ్ కలర్ కాంబినేషన్స్ వల్ల కూడా చాలా బాగా హైలైట్ అయిపోతుందండి. చక్కగా కుందన్స్ అన్నీ కూడా యాడ్ చేశాను. దీనికి కూడా శారీ కలర్ అనేది మనకి క్లియర్గా పిక్ పెట్టేశాను వాట్సాప్లో. సో దాన్ని బట్టి గోల్డ్ అండ్ ఎక్కువగా గోల్డ్ హైలైట్ చేసేయమన్నారు. శారీ కలర్ ఆరెంజ్ అనమాట. సో మనం ఇలా డిజైన్ చేశాము. బ్యూటిఫుల్గా ఉంది కదండి. మెయిన్ కలర్ కాంబినేషను ఇదే రీజన్. ఇప్పుడు నేనైతే మీకు ఈ వీడియోలో ఒక 2 బ్లౌజెస్ అయితే షేర్ చేస్తాను. 2 or 3 బ్లౌజెస్ అయితే ఉన్నాయి. సేమ్ డిజైన్ షేర్ చేస్తాను ఉండండి కదా. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వల్ల అనమాట. హ్యాండ్స్ అయితే అంత బ్యూటిఫుల్గా వచ్చాయి కదా. సో ఇంకా హ్యాంగింగ్స్ కూడా ఇలా వేసాను. సో ఇప్పుడైతే నేను ముందు కొరియర్ చేసేసి వచ్చాక మీకు నేను మిగతా షేర్ చేస్తాను, ఎందుకంటే టైం లేదండి. సో అందుకనే నెల్లూరుకి వేయాలన్నమాట. డిటిడిసిలో వేసేయమన్నారు. ఈ కొరియర్ చేసి వచ్చాక మళ్ళీ నేను మీకు మిగతా బ్లౌజెస్ షేర్ చేస్తాను. సో ఇప్పుడే కొరియర్ అయితే వేసేసి వచ్చేసానండి డిటిడిసికి, నెల్లూరుకి అనమాట. సో నెల్లూరుకి ఇంకా పంపించేశాను. సో ఇంకా అవి ఇంకా 2 days 3 days పట్టచ్చు. యాక్చువల్గా నిన్నే పంపించమన్నారు, కానీ నాకు కుందన్స్ పెట్టాలంటే టైం అయితే పట్టేస్తుందండి. సో అందువల్ల కొంచెం ఒక 1 or 2 days లేట్ అయితే అయిపోతుంది. సో కల్పన గారు కూడా అంతే అనమాట. పాపం తను అడిగారు కొంచెం పంపించేసేయండి ఈరోజే అన్నారు. ఈరోజు కుదరలేదు. సో రేపైతే పంపిస్తాను. సో సారీ అండి కల్పన గారు, కొంచెం టైం అయితే పట్టేసింది. అయిపోతాయేమో అనుకున్నాను మా వారు వెళ్ళేటప్పటికి. సో ఏంటంటే కొంచెం కుందన్స్ దీనికే ఎక్కువ పట్టేసింది టైము. సో చూడండి ఎన్ని కుందన్స్ పెట్టాల్సి వచ్చిందో. నెట్ ప్యాటర్న్ కదా, అంతా గ్యాప్స్ వచ్చేసింది అనమాట కుందన్స్ పెట్టడానికి అన్నట్టు. సో ఇంకా అసలు దీనికేనండి ఒక పూట పైనే పట్టేసింది కుందన్స్ పెట్టాలంటే. ఇంకా తప్పదు, కొంచెం లేట్ అయింది మరి. ఇంకా కానీ అవుట్పుట్ చూసారా,
కుందన్స్ పెట్టేసరికి అసలు బ్యాక్ కూడా ఇంకా నేను మొత్తం ఇంకా ఆల్ ఓవర్ లాగా మొత్తం కుందన్స్ పెట్టేసా. హ్యాండ్స్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదనమాట. పైన కూడా యాడ్ చేశాను. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదండి, చాలా బాగుందనమాట. డిఫరెంట్గా కూడా ఉందన్నమాట. అంటే పైన చక్కగా హెవీ బంచ్ అవుట్ వచ్చేసింది, లైన్స్ లాగా వచ్చింది, కింద మళ్ళీ ఒక లైన్ అనమాట, కట్ వర్క్ లైన్ లాగా బాగుంది. డిఫరెంట్ డిజైన్ ఇలా వేసామన్నమాట. దీనికి శారీ బ్లూ కలర్ వచ్చేసిందండి, బ్లూ అండ్ ఎల్లో. అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే మనం చేసామన్నమాట. సో శారీ ఇది చాలా బాగుంది అసలు. శారీ కూడా కలర్ కాంబినేషన్, అసలు బార్డర్ చూడండి, హాఫ్ ఆఫ్ ద శారీకి బార్డరే ఉందన్నమాట, స్కర్ట్ బార్డర్ లాగా చాలా బాగుంది. ఇంకా దాంట్లో వచ్చిన బ్లౌజ్ మీద మనం చేసాము. సో అందుకని హ్యాండ్స్ ఇలా జరీ వీవింగ్ వచ్చింది. సో ఇంకా అంత పట్టు శారీకి మళ్ళీ ఎందుకులే విడిగా తీసుకోవడం సో అని అనిపించి నాకు సర్లే వేసేద్దాంలే, ఎందుకంటే కలర్ కాంబినేషన్ కూడా పెద్ద వేరియేషన్ ఏం లేదు కదా, ఓన్లీ బ్లూ ఎల్లో, ఎల్లో గోల్డ్ కలిసిపోయింది చూసారు కదా. సో ఇంకా నాకు అదే అనిపించింది అనమాట. అయితే ఫస్ట్ వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అయితే నాకు అనిపించింది దానికన్నా ఇది బాగుంటుందంటే చూద్దాం, ఎందుకంటే ఇంకా వేరే కలర్ ఆప్షన్ లేదు కాబట్టి ఇలాగ నెట్ టైప్లో వేద్దామనేసరికి ఓకే అన్నారు. కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా లత్కన్స్ అయితే చాలా చాలా నచ్చేసాయండి నాకు. అంతకుముందు మా మేనకోడల కోసం నేను ఒకసారి వేశాను, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను అనమాట. సో అవి చూసి బాగున్నాయని చెప్పి దీనికి కూడా యాడ్ చేద్దామా అన్నారు. అంటే ఏదో ఒక బ్లౌజ్కి పెడదామా అంటే నేను అన్నాను దీనికైతే పెడదాము, కొంచెం ఇది గ్రాండ్గా, అన్ని డిజైన్స్ గ్రాండే కానీ ఇది కొంచెం ఈ నెట్ ప్యాటర్న్ వేసాం కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి దీనికైతే వేద్దామని చెప్పేసి ఇలా వేశాను. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లెటర్స్ వచ్చేటట్టుగా కేపీ బాగుంది కదా. సో ఇదేంటంటే ఈ లెటర్స్ ఓకే, ఈ అవుట్లైన్ మాత్రం నాకు కొంచెం స్టిచెస్ అన్నవి పల్చగా చూపించిందండి. అంటే ఇది గూగుల్లోంచి డౌన్లోడ్ చేశాడనమాట మా అబ్బాయి ఈ హార్ట్ షేప్ని. సో ఫినిషింగ్ కూడా అంత లేదు, అందుకే నేను ఏం చేశానంటే 2 times అలా వేసాను అనమాట దీని మీద, అప్పుడు స్ట్రాంగ్గా ఉంది. సో ఏంటంటే లేకపోతే మనకి అంత బాగాలేదనమాట ఫినిషింగ్. అంటే ఇది మనం బయట పర్చేస్ చేసింది కాదు, గూగుల్ ఫొటోస్లోంచి డౌన్లోడ్ చేశాడు మా అబ్బాయి. కానీ చాలా బాగుంది, కుట్టేశాక 2 బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఇంకా ఫస్ట్ డిజైన్ అయితే ఇదండి. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది కదా. సో వన్స్ అగైన్ అండి థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు, కొంచెం వెయిట్ కూడా చేసినందుకు. పాపం వెయిట్ చేశారండి, 1 month పైనే అయింది, పర్లేదు అన్నారు. సో ఆ విషయంలో మాత్రం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. వెయిట్ చేస్తున్నారు, కొంచెం లేట్ అవుద్ది అన్నా కూడా. నెక్స్ట్ డిజైన్ అయితే అల్టిమేట్ అండి. శారీ ఏమో ఇలా వచ్చింది. శారీస్ కూడా అద్దరిపోయినాయి అసలు, అన్నీ కూడాను డిఫరెంట్ యూనిక్ కలర్ కాంబినేషన్స్ అనమాట. ఇలా హనీ కలర్ అంటాం కదా, హనీ కలర్లానే ఉంది, తేనె కలర్ లేదా మెహందీ గ్రీనో సంథింగ్ అలా అనిపిస్తుంది. దానికి వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. సో ఆల్మోస్ట్ ఏంటంటే దీనికి అన్నీ నేను శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ మీద వేసాను, ఎందుకంటే మరి ఇంకా పెళ్ళి శారీస్ కదా, కొంచెం ఇది ఉండాలని చెప్పేసి. సో సరే చూద్దామనేసి ఇదిగోండి బాగానే వచ్చాయి అన్నీ. 5 బ్లౌజెస్ కూడా చాలా బాగా వచ్చాయి. అయితే దీంట్లో అంటే క్రాస్ లైన్స్ ఇలా వచ్చాయి కదా, సో అందుకని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. తను కల్పన గారి డాటర్ అనమాట. సో తను పూజిత మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకుంది పూజిత అయితే. సో చాలా బాగుంది, ఇదైతే నాకు భలే నచ్చింది. అన్నీ 5 డిజైన్స్ వేటికి అవే అన్నట్టుగా ఉన్నాయి. నేను ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు కానీ మీరే చూడండి అంతా బాగా హైలైట్గా కనిపిస్తున్నాయి డిజైన్స్ అయితే. సో బరువు కూడా ఉన్నాయి, మనం ఉంటే మాత్రం పెళ్లి శారీస్ కాబట్టి. సో చాలా బాగుంది కదా. ఎక్కువ సిల్వర్ జరీ తీసుకున్నాను నేను, ఎందుకంటే శారీలో మొత్తం సిల్వర్ అండ్ హనీ కలర్ అన్నా కదా, అదే మెహందీ గ్రీనో హనీయో అలా ఉంది కదా. సో ఎక్కువగా సిల్వర్తోనే హైలైట్ చేశాను. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా. హ్యాండ్స్ అసలు యాక్చువల్గా ఇది నెట్ డిజైన్ అండి. అసలు ఇది కూడా ఒకసారి ట్రై చేయాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇదంతా నెట్ పార్ట్ వస్తుంది అనమాట. ఈ లైన్స్ పార్ట్ అంతా నెట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, దానిపైన ఈ విధంగా వస్తుంది. అయితే ఒకళ్ళు నన్ను కామెంట్లు అడిగారండి, మీరు బ్యాకింగ్ పేపర్ నెట్ డిజైన్కి వేస్తున్నారు కదా, ఫినిషింగ్ ఎలా ఉంది బాగుందని. సో బ్యాకింగ్ పేపర్ కన్నా అట్లా ఏమీ లేకుండా కింద మన సపోర్ట్ ఏం లేకుండా నెట్ మీద వరకు వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. బ్యాకింగ్ పేపర్ కన్నా న్యూస్ పేపర్ కానీ అంటే నెట్ వరకు
నెట్ మీద వేసే డిజైన్ వరకు నాకు అనిపించిందండి. న్యూస్ పేపర్ కానీ లేదంటే అసలు ఏమీ వేయకుండా జస్ట్ నెట్ ప్యాటర్న్ వరకు మనం వేస్తే బాగుంటుందేమో అనిపించింది. ట్రై చేయాలి. నాకు ప్యాకింగ్ పేపర్ అంత అనిపించలేదు, వద్దనిపించింది నెట్ ప్యాటర్న్ వేసేటప్పుడు మాత్రం. ఇది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇది అసలు యాక్చువల్గా నెట్ డిజైన్ అనమాట. ఈ పార్ట్ అంతా చక్కగా నెట్ వచ్చి దానిపైన ఇలా డిజైన్ వస్తుంది. ఈసారి ట్రై చేయాలి. బాగుంది కదండి. అసలు హ్యాంగింగ్స్ ఏమో ఇలా వేసాను. అన్నిటికీ డిఫరెంట్ హ్యాంగింగ్స్ అండ్ డిఫరెంట్ బూటీస్ తీసుకున్నాను అనమాట. ఓవరాల్గా లుక్ అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా, సూపర్గా వచ్చాయి. ఇంకా బార్డర్ మీద వేసానండి. అసలు ఇంకా ఇది యాక్చువల్గా ఇంకా పెద్ద బార్డరు, దాన్ని హాఫ్ చేసేసి కొంచెం ప్లెయిన్గా ఉన్న వైపు నుంచి తీసుకొని వేసా. ఇంకా కుందన్స్ అక్కడక్కడ యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా అదిరిపోయిందండి. ఇది ఫస్ట్ టైం వేస్తున్నా ఈ డిజైన్. ఇది కూడా నెట్ ప్యాటర్న్తో వేయాల్సిన డిజైన్ అనమాట. అన్నీ అలాంటివి సెలెక్ట్ చేసుకుందనమాట తను, పూజిత. సో శారీ అయితే అసలు కలర్ కాంబినేషన్ నాకు భలేగా నచ్చిందండి. ఇది బ్లూ పర్పుల్ కాంబినేషన్ లాగా ఉంది, కొంచెం బ్లూ డార్క్ పర్పుల్. సో శారీ చూడండి ఎంత బాగుందో, కాంట్రాస్ట్ కనకాంబరం పీచ్ కలర్. అసలు దానికి సేమ్ శారీలో వచ్చిన బ్లౌజ్ మీద ఇలా వేసామన్నమాట. ఎంత బాగుందో చూడండి. ఫినిషింగ్ చాలా టైం టేకింగ్ అండి ఇది మాత్రం. అన్ని డిజైన్స్ కూడా టైం టేకింగ్ అనమాట. సో దానికి తోడు ఏంటంటే మనము కొంచెం స్టోన్స్ పెట్టడం అనేది కొంచెం టైం టేకింగ్ అనమాట. సో దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వచ్చింది కదా. సో అండ్ ఈ బ్లూ, ఈ 3 కాంబినేషన్స్ తీసుకొని ఇలా డిజైన్ చేసామండి. సూపర్గా ఉంది కదా. చాలా టైం అండి ఇది. ఈ ఫ్లవరే చూడండి మొత్తం ఎంత టైం తీసుకుందో. మొత్తం జరీ యూస్ చేశాను, సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ శారీ కలర్ అనమాట. చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. ముడికుట్టు వచ్చి ఒక స్టోన్ చైన్ పెట్టినట్టుగా ఉంది ఫీల్ అనమాట. సో హ్యాండ్స్ అయితే ఇది నెట్ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంటే జస్ట్ ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, ఈ లైన్స్ వచ్చాయి కదా, ఇది నెట్ వేయాల్సిన పార్ట్ అనమాట ఇది. సో ఇది ట్రై చేయాలనుంది నాకైతే ఖచ్చితంగా. అంత బాగుంది అసలు. ముడికుట్టే, మొత్తం ముడికుట్టే అనమాట. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్. ఫ్రంట్ నెక్ కూడా ఇలా వచ్చేసి అన్ని ప్రిన్సెస్ కట్లోనే మనం స్టిచ్చింగ్ చేసామండి. సో మన దగ్గర అంటే స్టిచ్చింగ్ అయితే ఫాస్ట్గా అయిపోద్ది, కానీ వర్క్ అనేసరికి కొంచెం టైం పట్టేస్తుంది. స్టిచ్చింగ్ అనుకోండి ఒక 1 వీక్ to 10 డేస్లో అయితే కంప్లీట్ అయిపోద్ది మనకి స్టిచ్చింగ్ అయితే. ఇంకా కింద కట్ వర్క్ లైన్ భలే ఉంది అసలు డిజైన్. ఏదో చైన్స్ ఇలాగా షేప్ ఇలా హాఫ్, అదే హాఫ్ అంటే ఇలా చైన్స్ వేలాడుతున్నట్టుగా ఉంది కదా. కట్ వర్క్ లైన్ నీట్గా వచ్చింది. సో థర్డ్ డిజైన్ ఇదనమాట. బ్యూటిఫుల్గా వచ్చాయి. దీనికి కూడా హ్యాంగింగ్స్ ఇలా వేసాను. నెక్స్ట్ డిజైను ఇది మనకి తెలిసిన డిజైనే. నేను ఫస్ట్ చూపించా కదా వినీషా గారిది వేసాను. వినీషా గారిది ఒకటి బ్లౌజ్ దాంట్లో మీకు షేర్ చేశాను కదా, అలాంటివే మీకు ఈ వీడియోలో చూపిస్తానని చెప్పేసి. కానీ కలర్ కాంబినేషన్ బట్టి అసలు నాకైతే భలే నచ్చిందండి. దీనికి శారీ చూపిస్తాను. ఎంత బాగుందో చూడండి. ఏదో రియల్గా ఫ్లవర్స్ లీవ్స్ రియల్గా ఏదో మనం తీసుకొచ్చి అలా ఉన్నట్టు భలే ఉందన్నమాట. మెయిన్ నాకు భలే నచ్చింది కలర్ కాంబినేషన్ వల్ల. శారీ వచ్చేసి మొత్తం ఈ గ్రీన్ అండ్ సిల్వర్. శారీ కలర్స్ కూడా మంచిగా ఉన్నాయన్నమాట. సో చెప్పాను కదా అన్నీ శారీలో వచ్చిన బ్లౌజ్ మీద మనం ఈ విధంగా వర్క్ అయితే చేసాము. బాగుందండి, ఎంత బాగుందో ఈ డిజైను. అంటే డిజైన్ బాగుండడం కాదు, కలర్ కాంబినేషన్ అనమాట. శారీ అంతా సిల్వర్ వీవింగ్తో వచ్చేసింది. సో మనం గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇలా వేసాం. ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. ఇవన్నీ వీళ్ళు మిస్ అమ్మలో షాపింగ్ చేసినట్టున్నారు. సో మన వైజాగ్లో కూడా పెట్టినట్టున్నారు కదా, సో అక్కడ షాపింగ్ చేశాను. నేనైతే అసలు వెళ్ళలేదు లేండి, నాకు అసలు వెళ్ళడానికి టైం ఎక్కడ ఉంది. షాపింగ్ అంటే అసలు ఎంత ఇష్టమో నాకు. అట్లాంటిది మిషన్స్ వచ్చాక ఆన్లైన్ పెట్టుకున్నాక షాపింగ్ అనేది మాట మర్చిపోవాల్సి వస్తుంది.
కొన్ని సాక్రిఫైస్ చేయాలి కదా కొన్ని కావాలనుకున్నప్పుడు. సో నాకు వర్క్లు అంటే ఇష్టపడి 2 మిషన్స్ తీసుకున్నాను. అలాగే ఆన్లైన్ అన్నది పెట్టుకున్నాను కదా నేను స్టార్ట్ చేయడము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి డిజైను ఒకళ్ళు అన్నారండి, ఒక మన కస్టమరు అదే మన సబ్స్క్రైబర్ కాల్ చేసి ఇలాగ మీ డిజైన్స్ చాలా బాగుంటాయండి, అలాగే మీరు వేసే ప్రతి బ్లౌజ్ డిజైను మీది అనుకున్నట్టుగా మీకు ఓన్గా చేసుకున్నట్టుగా మీరు చేస్తారు, అందువల్ల అవుట్పుట్ అనేది వస్తుంది అన్నారు. సో ఆ కాంప్లిమెంట్ అయితే నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చిందనమాట. నిజమే, అది కూడా నిజమేనండి. నేనేంటంటే జస్ట్ వేసేసామా తీసేసామా అన్నట్టు కాకుండా ఏది వేయాలనుకున్నా కూడా డిజైను సింపుల్ డిజైన్ అయినా హెవీ డిజైన్ అయినా అది నా బ్లౌజ్ అన్నట్టుగా అంటే ఎలా ఉంటే మంచిగా హైలైట్ అవుద్ది అని కొంచెం ఎక్కువ నా ఎఫర్ట్స్ అయితే పెడతారనమాట. సో అందువల్ల కొంచెం టైం కూడా తీసుకుంటాను. దాని అవుట్పుట్ అనేది మీకే తెలుస్తుంది కదా, రిజల్ట్ అన్నది ఎంత బాగా వస్తున్నాయి అన్నది. సో ఇందాక మీకు చూపించా కదా వినీషా గారిదేమో కలర్ కాంబినేషన్ మర్చిపోయాను. నేను వీడియో ఎండింగ్లో అయితే పిక్స్ అండ్ ప్రైజెస్ అండ్ డిజైన్ నెంబర్స్ అవన్నీ యాడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండింగ్లో కూడా చూడండి. ఫ్రంట్ కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో కదా. ఇంకా అక్కడక్కడ కుందన్స్ అయితే పెట్టాను, మల్టీ కలర్ కుందన్సే. సో దీనికి బ్యూటిఫుల్ లీఫ్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి డిజైన్ నేను లీఫీగా ఉండే లత్కన్స్ క్రియేట్ చేశాను. సో ఇది 4th బ్లౌజు. 5th కూడా మనకు తెలిసిన డిజైనే. అయితే 5th బ్లౌజ్ చూపించే ముందు మీకు శారీ చూపిస్తాను. ఫస్ట్ శారీ ఈ కలర్ వచ్చిందండి. ఇది పింక్, మంచి కుంకుమ పింక్ అంటాం కదా, అదొకటి మంచి పింక్. దాని మీద సిల్వర్ జరీ వీవింగ్, గోల్డ్ జరీ వీవింగ్ అలా వచ్చాయి. అయితే దీనికంట కాంట్రాస్ట్గా వైలెట్ కలర్ బ్లౌజ్ ఏదో పర్పుల్ ఏదో ఇచ్చారని చెప్పారనమాట కల్పన గారు. సో దీనికి అది బాగాలేదు, మాకు నచ్చలేదు, దీనికి మీరే తీసేసుకోండి సేమ్ కలర్ అన్నారు. సో నాకు అనిపించింది సేమ్ కలర్ కన్నా మనకి ఇప్పుడు కాంట్రాస్ట్గా వేస్తే బాగుంటున్నాయి కదా డిజైన్స్ అన్నవి. సో కాంట్రాస్ట్గా వేద్దాము, ఏం కలర్ వేస్తే బాగుంటుంది అనుకుంటే నేను అన్నాను ఫస్ట్ హాఫ్ వైట్ కూడా బాగుంటుంది, ట్రై చేయొచ్చు, హాఫ్ వైట్ మీద వేయచ్చు, లేదు అంటే బాటిల్ గ్రీన్ అలా ఏమన్నా అలా బాగుంటుంది అని చెప్పాను. సో అంటే పక్కన పెడుతున్నా, శారీస్ పడిపోతున్నాయి బరువు కదా. సో శారీస్ సపరేట్ చేస్తున్నా, బ్యాగ్లో పెడుతున్నా. అయితే దీనికి ఇంకా ఏ కలర్ తీసుకున్నానంటే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ బాగుంటుంది. హాఫ్ వైట్ వద్దన్నారనమాట. హాఫ్ వైట్ వద్దులేండి, తీస్తే సేమ్ కలర్ తీయండి, లేదు అంటే గ్రీన్ అన్నారు కదా గ్రీన్ కలర్ తీయండి అన్నారు. సో అసలు నాకైతే కలర్ కాంబినేషన్ భలే నచ్చిందండి. ఈ డిజైను మన ఛానల్లో ఫుల్ హిట్ అయిన డిజైన్ అని చెప్పచ్చు అనమాట. ఎంత బాగుందో. నేను గోల్డ్ ఇంకా లైట్గా సిల్వర్ అనేది ఇంకా ఈ డిజైన్ కూడా ఎక్కువ కలర్ కాంబినేషన్స్ లేవు కదా, ఓన్లీ 2-3 కలర్సే వస్తాయి. సో అందుకే నేను శారీలో ఉన్న పింక్ ఇంకా గోల్డ్ అక్కడక్కడ ఇలా సిల్వర్ బుటీస్ ఇచ్చేసా సిల్వర్ జరీతో. సో కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా అనిపించింది నాకు. ఇలా కాంట్రాస్ట్గా వేసుకుంటే సో దీని మీదకే కాకపోయినా గ్రీన్ బ్లౌజ్ అనేసరికి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా వస్తూనే ఉంటాయి కదా. సో ఇలా మనం కాంబినేషన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇలా కాంట్రాస్ట్గా తీసుకొని వేసామండి. నాకైతే భలే నచ్చేసింది, బాగుంది అసలు. హాఫ్ వైట్ కూడా బాగుంటుంది కానీ వద్దన్నారనమాట. సేమ్ కలర్ చూసాం కానీ సేమ్ కలర్ అంతా అనిపించలేదు. సో అందుకే ఇలా గ్రీన్ తీసేసుకున్నాను. సో ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. ఇది చాలాసార్లు చూపించే ఉంటాను నేను మీకు వీడియోస్లో, ఎందుకంటే మంచి హిట్ అయిన డిజైన్ అని చెప్పచ్చు. సో లత్కన్స్ నాకు భలే నచ్చేసాయి, బాగున్నాయి కదా. ఆ కలర్ భలే ఎలివేట్ అవుతుంది, సిల్వర్ అండ్ పింక్. సో ఇంకా వీళ్ళ అత్తగారు కూడా ఒక 2 బ్లౌజెస్ ఉన్నాయి ఇచ్చారు. సో అవి కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది. అండ్ ఫినిషింగ్ వర్క్ అంటే చిన్న చిన్న థ్రెడ్స్ అవి కట్ చేయాలి, స్టోన్స్ అక్కడక్కడ పెడదాం అనుకుంటున్నాను. సో అవి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. సో డిజైన్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్స్ అయితే అస్సలు ఉండట్లేదు. సో అంటే కొంతమంది ఏంటంటే లైక్ చేయడం తెలియదని కూడా అంటున్నారు, అలాగే మర్చిపోతున్నారు.
సో గుర్తు పెట్టుకొని కొంచెం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది అనమాట. ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది వాళ్ళకి ఇంకొంచెం సజెషన్ చేస్తుంది కదా. సో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చాయి, మీ అందరికి కూడా నచ్చాయని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇలా ఎవరైనా మన దగ్గర డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి. కొంచెం టైం అయితే తీసుకుంటాను, ఎందుకంటే ప్రీ ఆర్డర్స్ ప్రీ బుకింగ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఉంటున్నాయి కాబట్టి. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.